సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ సృష్టికి ప్రతి సృష్టి చేసేస్తుంది. దీంట్లో ఈ కేసులో ఎన్నో భయంకరమైన నిజాలు వింటుంటే చాలా షాకింగ్‌గా ఉంది. ఇదేంట్రా బాబు! ఇలా ఉందన్నట్టు అసలు సమాజం ఎటువైపు వెళ్తుందా అనే భయంకరమైన నిజాలు బయటకొస్తున్నాయి. దీన్ని మీరెలా చూస్తారు? అంటే భయంకరమైన నిజాలు అని మాట్లాడుతున్నారు గాని, హ్మ్. మనం ఒక మార్కెట్ ఎకానమీలో ఉన్నప్పుడు మీకేమి కావాలి అనేది, మీకు కావలసినది ఏమిటి అని కోరితే మార్కెట్ అది ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనే దాంతో మీకు సంబంధం లేదు. ఆలోచించకూడదా దాని గురించి? ఆలోచించకూడదు. ఆ! మీకు కావలసినది ఏమిటి? మీకు సంతానం కావాలని వస్తున్నారు అక్కడికి. హ్మ్. సంతానం కావడానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. అంటే వీర్య నిక్షిప్త కేంద్రాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేస్తారు దాన్ని. హ్మ్. ఈ ప్రిజర్వ్ చేసినటువంటి దానిలో నుంచి ఏదో స్పరం తీసి వీళ్ళకి వాడతారు. దీనికి సంబంధించినటువంటి గుణగణాలు ఏమిటి అవన్నీ అనవసరం. వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించారు అనేది కూడా అనవసరం. మరి దారుణంగా ఎక్కడి నుంచి తెలిస్తే ఎవరో బిచ్చగాళ్ళ దగ్గర నుంచి అని ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మీకేమిటి సంబంధం? మీకు కావాల్సింది ఏమిటి? మీరు వచ్చిన పర్పస్ సర్వ్ అవుతుందా లేదా అనేది ఒకటే చూడండి. ఎండ్ ప్రోడక్ట్ ఒకటే చూడండి. అంతే తప్ప ప్రాసెస్తో మీకేం పని అనేది సూత్రం. అందుకని చాలామంది ఏమిటిది అని అనుకుంటున్నారు కానీ నిజానికి ఇలా అనుకోవడం తప్పు నా ఉద్దేశంలో. ఎందుకు అసలు ఈ పరిస్థితి దాపురించింది అనేది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో ఈ పరిస్థితి లేదు. అంటే అప్పట్లో ఇలాంటి ఒక కేంద్రాలు ఉంటాయి, అంటే కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఎవరు ఊహల్లో కూడా లేవు. కానీ ఇప్పుడు అవి రియాలిటీ అయిపోవడమే కాదు, ప్రతి పేటకి ఇలాంటి సెంటర్లు వెలుస్తున్నాయి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాడు పేటకి, జనరల్ ఫిజిషియన్. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ లాగా ఇలాంటి కేంద్రాలు కూడా వెలుస్తున్నాయి ప్రతి 10 ఏళ్లకి. ఎందుకు వెలుస్తున్నాయి ఇలాంటి కేంద్రాలు అంటే దానికి సంబంధించి మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపాలు కావచ్చు, మన జీవన విధానంలో వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, దీని నుంచి వచ్చినటువంటి సమస్యల వలన ఆ ప్రాబ్లం మొదలైంది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి అంటే మనం ప్రకృతి నుంచి బయటకు వచ్చేసి మనం విడిగా బతకడం మొదలుపెట్టిన తర్వాత ప్రకృతి పరంగా వచ్చేటువంటి అన్ని వసతుల్ని కోల్పోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఇది కూడా కోల్పోవడం జరిగింది, అయిపోయింది. అయిపోవడం వలన కృత్రిమ అనేటువంటి కార్యక్రమం వాళ్ళు వాంటెడ్గా బోర్డులో పెడితే కదా మీరు వెళ్ళారు అక్కడికి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాకృతికంగా చేస్తారని ఎలా అనుకుంటారు మీరు? వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సేకరిస్తారు. వాళ్ళ దగ్గర స్టోరేజ్ సిస్టమ్ ఉంటుంది, స్టోర్ చేస్తారు, కావలసిన చోట వాళ్ళు చేస్తారు. నిజానికి దీనికంటే ఒక అడ్వాన్స్డ్ షేప్ ఒకటి ఉంది. అంటే దీనికంటే ముందు దశ అనకూడదు కానీ దీనికి ముందు దశలు ఉన్నాయి, వెనక దశలు ఉన్నాయి. ఒక టైంలో భార్య గనక గర్భానికి అంటే ఆవిడ ప్రెగ్నెన్సీ తట్టుకోలేని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు ఒక భర్త వీర్యాన్ని వేరే వాళ్ళ గర్భంలో అంటే పిండం వరకు తయారు చేసి అక్కడ ప్రవేశపెట్టి అక్కడ గ్రోత్ అయిన తర్వాత అక్కడ డెలివరీ చేసి తీసుకోవడం అనే స్కీమ్ ఒకటి నడిచింది కొంతకాలం. సరోగసి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్టేజ్కి వెళ్ళాం. ఈ స్టేజ్లో ఇక్కడ వాళ్ళే అన్నీ చేసి ఎవరికైతే కావాలో వాళ్ళకే అది చేసి ఇస్తారు. కావాలంటే వాళ్ళు ఇంకొక చోట కూడా చేసిస్తారు. ఆప్షన్ మీకు ఇచ్చారు. అంటే మీకు బఫే భోజనం కావాలా లేకపోతే పంక్తి భోజనం కావాలా అనేది మీ డెసిషన్. ఎలా కావాలంటే అలా సర్వ్ చేయడానికి మేము బిజినెస్ పెట్టుకున్నామని చెప్తున్నారు చాలా స్పష్టంగా. అయితే దీనిలో చాలామంది ఇప్పుడు గతంలో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పురుడు ఎలా జరిగేది, వాళ్ళకి నొప్పులు వచ్చినప్పుడు ప్రాకృతికంగా నొప్పులు వచ్చినప్పుడు మంత్రసాని ఎవరో వచ్చి ఆ ప్రసవం నిర్వహించి వెళ్ళేవాడు. అంటే ఆ టైం ఏ టైంలో పుట్టాడో బిడ్డ లేకపోతే ఏ టైంలో పుట్టిందో ఆ పాప దాన్ని బట్టి జాతక చక్రాలు రాసుకునేవాడు. ఇది ఒక దశ. ఆ తర్వాత దశలో ఏం జరిగిందంటే
వీళ్ళు ఏ టైంలో పుడితే బాగుంటుందో ఒక డిజైన్ చేసుకుని ఆ టైంకి డెలివరీ అయ్యేలాగా. డెలివరీ అయ్యేలాగా ఆపరేట్ చేసి డెలివరీ చేయించడం, ఆ ముహూర్తం దాటకుండా అక్కడ వాచెస్ పెట్టి కరెక్ట్గా ఆ టైంకి వచ్చేలాగా చేసి జాతకాలను తిరగరాసామని కూడా విర్రవీగారు కదా ప్రకృతికి విరుద్ధంగా. అయితే నమ్మకం అదే, ఆ నమ్మకమే ఒక దిక్కుమాలిన పద్ధతి అనుకుంటే సైంటిఫిక్గా మూఢనమ్మకాల్లో పడి కొట్టుకోవడం అదొక ట్రెండ్ మనం చూసాం. ఇప్పటికీ ఫాలో అవుతున్నారు చాలా మంది దాన్ని. కాబట్టి ఇంత కృత్రిమంగా తయారైపోయి దీనిలో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫలానా వాడి వీర్యము, ఫలానా కులం వాడిది, లేకపోతే ఫలానా పని చేసుకునేవాడిది, దాంతో మీకేం పని? అది అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎవరికి వస్తుంది? మీరు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ కొనుక్కుంటున్నారుగా, అది ఎవరిదో మీకు చెప్తున్నారా వాళ్ళు? అది ఇది ఒకటేనా? ఒకటే కదా దాదాపు. మీరు అక్కడ డోనర్ ఉన్నాడు, ఇక్కడ డోనర్ ఉన్నాడు, వెళ్ళి డొనేట్ చేస్తున్నారు, ఎవరో కావాల్సిన వాడు తీసుకెళ్తున్నాడు, వాడుతున్నారు. పని అవుతుందా లేదా, ఎండ్ ప్రాసెస్ ఒకటే చూడండి అన్న, ఎండ్ ప్రోడక్ట్ ఒకటే చూడండి. అంతే తప్ప ప్రాసెసింగ్ ప్రోగ్రామ్తో మీకేం పని? మీకు ఎండ్ ప్రోడక్ట్ ఓకేనా కాదా, అది ప్రాపర్గా అవుతుందా లేదా, అక్కడ ఏదైనా తప్పు జరిగితే దాని మీద దాడి చేయండి. అంతే తప్ప వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించారో మీకేలా గోల. అందుకని ఏదో పౌర్ణ వీడియోలు చూపిస్తున్నారు అంటే దాన్ని సేకరించడానికి వాళ్ళు రకరకాల మెథడ్స్ అనుసరిస్తారు. అవతల వాళ్ళకి ఉత్ప్రేరకం కలిగించడానికి వాళ్ళు ఏదో నానా కష్టాలు పడి అది రప్పించి దాన్ని అక్కడ స్వీకరించి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి పంపించి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే మరో చోట బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినప్పుడు బిస్కెట్ ప్యాకెట్లో ఏవో ఇస్తారు కదా డొనేట్ చేసిన వాడికి. ఒక దశలో బ్లడ్ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది కదా, సీరియస్. సినిమాల్లో చూపించేవారు, అప్పుడు సినిమాల్లో చూపించేవాళ్ళు, కానీ బయట అలా జరిగేది కాదు. ఒక సినిమాలో చాలా దుర్మార్గంగా బ్లడ్ అమ్మేసి ఫ్రెండ్స్కి భోజనం పెడుతూ ఉంటాడు ఒక స్నేహితుడు. అంటే ఆడియన్స్ మనసుల్లో ఒక సెంటిమెంట్ రగిలించడం కోసం పెట్టిన సన్నివేశం. ముత్యాల సుబ్బయ్య గారే అమ్మేసి ఫ్రెండ్స్కి మెస్లో భోజనం పెడుతూ ఉండగా అతని దీనిలో నుంచి షర్ట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అది ఆ అన్నంలో కలిసిపోయి అన్నం ఎర్రగా కనిపించి మిగిలిన వాళ్ళందరూ ఏమిటి అంటారు. అప్పుడు చేయి చూస్తే అక్కడ చిన్న కట్ అయి ఉంటుంది. ఏమిటిది అంటే నేను బ్లడ్ డొనేట్ చేసి మీ అందరికీ భోజనం పెడతాను అంటాడు. అంత సినిమా ఉండదు అక్కడ. బ్లడ్ అది ఇంజక్షన్ లాగానే చేసి తీసేస్తారు, అక్కడ చిన్న చక్కెర వేసేస్తారు, అయిపోతుంది. ఓ 10 నిమిషాల తర్వాత అదేదో బయటకు వచ్చేసి పంప్ చేసి అంత హడావిడి ఉండదు. కానీ జనాల్లో ఒక ఎమోషన్ రైజ్ చేయడానికి అలాంటి చెప్పలు పడతారు డైరెక్టర్. ఒక సినిమా షూటింగ్లో సగం డాక్టర్ చదివినటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అంటే ఎంబీబీఎస్ మధ్యలో మానేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ అయినటువంటి కాట్రగడ్డ మురారి గారు, ఆయన వరంగల్ మెడికల్ కాలేజీలో చదువుకుంటూ సంవత్సరం ఉందనగా ఆపేసి వెళ్ళిపోయాడు సినిమా ఇండస్ట్రీకి. మధుసూదన్ రావు గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు. చేరిన తర్వాత ఒక సినిమాలో హీరోయిన్ గారు నిద్ర మాత్రలు మింగాలి, ఆవిడ ఎమోషనల్గా సీసా తిప్పేసి గుప్పెడు బిళ్ళలు నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగి పడుకుంటుంది. ఈయన మెడిసిన్ చదువున్నాడు కాబట్టి అన్ని వేసుకుంటే దారుణం అంటే అసలు 1-2 వేసుకునే చచ్చిపోతారని చెప్పాడు. నువ్వు సగం డాక్టర్వి, నువ్వు మూసుకుని మాట్లాడొద్దు అన్నాడు మధుసూదన్ రావు గారు. అలా ఉంటుంది. అంటే ఆ ఎమోషన్ ఆడియన్స్లో పలకాలంటే అలా వేసేసుకుని అంతే, అలా మింగేస్తే అది ఎమోషన్ క్యారీ అవుతుంది అనేది వాళ్ళ గ్రాఫ్, వాళ్ళ గ్రామర్. ఆ గ్రామర్ ఇతనికి అర్థం కాల మొదట్లో. ఆ తర్వాత ఈయన కూడా అలాంటి సినిమాలే తీశాడు. కాబట్టి ఈ గ్రామర్ అర్థం కాక, మార్కెట్ గ్రామర్ అర్థం కాక పడుతున్న గొడవలు. అంటే మీరు కోరిన చోట నుంచి, మీరు కోరిన కులం నుంచి, మీరు కోరినటువంటి వ్యక్తుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేస్తారని మీరు ఎలా అనుకుంటారు అసలు మార్కెట్లోకి వెళ్ళాక? అది తప్పు కదా. అప్పుడు దానికి సంబంధించినటువంటి లెక్కలు వేరే ఉంటాయి. ఫలానా వ్యక్తి కావాలి అంటే ఇది కూడా ఒక కృత్రిమ మూఢనమ్మకమే. అంటే ఫలానా వాడికి పుట్టిన పిల్లవాడు గొప్పవాడు అవుతాడు, ఫలానా వాడికి పుట్టిన పిల్లవాడు దుర్మార్గుడే అవుతాడు అనేటువంటి ఒక బిలీఫ్. ఇప్పుడు ఆ మధ్యకాలంలో మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన సినిమా వాడు చూసాం, అల్లు అర్జున్తో, అలవైకుంఠపురంలో.
అందులో పిల్లలు మారిపోతారు. అవును. మారిపోతే పెంపకం ఎక్కడ జరిగిందో ఆ వాతావరణం తాలూకా లక్షణాలు రావాలంట. హ్మ్. కానీ ఆ లక్షణాలు రావు. హ్మ్. వాళ్ళు ఎవరికి పుట్టారో వాళ్ళ లక్షణాలు వస్తాయి. అవును. అది ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఇది కూడా అంతే దుర్మార్గమైన ఆలోచన. హ్మ్. అంటే సైంటిఫిక్ మూఢనమ్మకాలు అనాలి. హ్మ్. అందుకని ఆ సైంటిఫిక్ మూఢనమ్మకాల్లో భాగంగా వీటన్నిటిని హైలైట్ చేసి చూస్తున్నారు, కానీ మార్కెట్లో అలాగే నడుస్తుంది. హ్మ్. ఫలానా వ్యక్తికి పుట్టిన అనేది ఉండదు అసలు ఎక్కడ. హ్మ్. హ్మ్. ఆ వాడు ఏ వాతావరణంలో పెరిగాడో అదే కథని ఇంటి గుట్టు అనే పేరుతో పూర్వకాలం ఎన్టీ రామారావు గారితో తీశారు. హ్మ్. తీసినప్పుడు ఒక దొంగ, అంటే నువ్వు దొంగవు కాబట్టి నా భార్య ప్రెగ్నెంట్ అండి, పురుడైపోయిన తర్వాత వస్తాననేది అడుగుతాడు. హ్మ్. నాకు కొంచెం వెసులుబాటు ఇవ్వండి, అది చచ్చిపోతుంది. హ్మ్. అంటే నువ్వు ఇంకో దొంగకి జన్మనిస్తున్నావా అంటాడు జడ్జి గారు చాలా హ్మ్. వెటకారంగా. హ్మ్. దాని మీద అతను గాయపడి తనకు పుట్టిన బిడ్డను అక్కడ పెట్టి ఆ బిడ్డను తీసుకొచ్చి తన దగ్గర పెంచుతాడు. హ్మ్. ఆ పెరిగిన వాతావరణంలో ఆ జడ్జి గారి కొడుకు ఇక్కడ పెరిగి దొంగే అవుతాడు, హ్మ్. ఇతను అక్కడ పెరిగి పోలీస్ ఆఫీసర్ అవుతాడు ఈ దొంగ కొడుకు. హ్మ్. ఆ పోలీస్ ఆఫీసరు ఇక్కడ పెరిగినటువంటి జడ్జి గారి కొడుకుని పట్టుకుని చంపేసే ప్రయత్నం చేస్తాడు. హ్మ్. పోలీస్ ఆఫీసర్గా అది కోర్టుకి వెళ్తుంది కేసు. ఓకే. జడ్జి గారు ఎవరి కొడుకు ఇతను రిఫర్ చేసి వీడి తండ్రి కూడా దుర్మార్గుడని మాట్లాడుతూ ఉండగా వీళ్ళు చెప్తారు, హ్మ్. అమ్మాయి కూడా వారు నీకు పుట్టిన వారే, నా హ్మ్. దగ్గర పెరిగిబట్టి ఇలా అయ్యాడు, హ్మ్. వీడిని పట్టుకున్నాడు నీ కొడుకు అని నువ్వు గర్వపడుతున్నావు, వాడు నా కొడుకు, హ్మ్. నీ దగ్గర పెరిగాడు కాబట్టి వాడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, హ్మ్. పెంపకాలు డిసైడ్ చేస్తాయి కానీ హ్మ్. పుట్టుకలు నిర్ణయించవు అని చెప్తాడు. అవును. అది సైంటిఫిక్. హ్మ్. ఇదేమో సైంటిఫిక్ మూఢనమ్మకం. హ్మ్. త్రివిక్రమ్ శ్రీనివాసరావు తీసింది. హ్మ్. సో ఇలాంటి దుర్మార్గపు సినిమాలు చూస్తున్నాం మనం. హ్మ్. పైగా దాన్ని చాలా పెద్ద హిట్ చేశారు మన వాళ్ళు. అవును. ఈ వాతావరణం మన మెదళ్లలో కూడా ఉంది. అంటే మారిన సమాజంలో మారని మెదళ్లతో ఇబ్బంది. బతుకుతున్నటువంటి జనాలు. హ్మ్. ఆ ప్రాసెస్‌లో వీళ్ళకి ప్రతిదీ వింత, విచిత్రము ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు అక్కడ. ఏదో జరిగింది సృష్టిలో. మీరిందాక అన్నారు సృష్టికి ప్రతి సృష్టి అని. అదే జరుగుతుంది. హ్మ్. ప్రాకృతికంగా లేనప్పుడు దానికి విరుద్ధంగానే వెడతాయి అన్నీ. హ్మ్. ఆ విరుద్ధంగా వెళ్ళటానికి, ఆ అవసరం ఏర్పడటానికి కారణం ఎవరు హ్మ్. అనేది చూస్తే మళ్ళీ మనిషే. హ్మ్. అంటే తను ప్రకృతికి భిన్నంగా నడవటం ద్వారా హ్మ్. న్యాచురల్‌గా జరగాల్సిన విషయాన్ని కూడా అలా హ్మ్. జరగకుండా చేసుకుంటోంది తనే. హ్మ్. తన ఆహార అలవాట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి, కరెక్ట్. తను తినే తిండి దగ్గర నుంచి వస్త్రం, మొదలుపెట్టి డ్రెస్సింగ్ కూడా. ప్రతిదీ, ప్రతిది. డ్రెస్సింగ్ కావచ్చు ఏదైనా. హ్మ్. అంటే ఈ మారిన కల్చరు దీని తాలూకా ఇన్‌ఫ్లూయెన్సు, హ్మ్. తినేటువంటి ఐటెమ్స్ ఏమిటి దగ్గర నుంచి, ఏం కన్జ్యూమ్ చేస్తున్నావు నువ్వు హ్మ్. దగ్గర నుంచి ప్రతిదీ నిర్ణయం అయి ఉంటుంది. హ్మ్. దాన్ని పట్టించుకోకుండా అలాగే ఏ ఏజ్‌లో జరగాల్సింది ఆ ఏజ్‌లో, అంటే దానికి కూడా కొన్ని లెక్కలు పెట్టుకుని అవును. చేయటం వలన హ్మ్. జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ. అందుకని దాన్ని సెటరైట్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచించుకోవాలి తప్ప, హ్మ్. అది కుదరదు అనుకున్నప్పుడు ఈ మోడ్‌లోకి వచ్చేసి దీనికి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇక్కడ క్రిటిసిజం వద్దు, హ్మ్. దాడులొద్దు. హ్మ్. మీరు మళ్ళీ ఫండమెంటలిజంలోకి వెళ్ళొద్దు. అడ్వాన్స్‌లోకి వచ్చి హ్మ్. ఒక అడుగు ముందుకేసి 50 అడుగులు వెనక్కేస్తానంటే కుదరదు. హ్మ్. సనాతన వ్యవహారం కావాలి, ఆధునికంగా కావాలంటే కుదరదు. హ్మ్. ఏదో ఒకటే. ఏదో ఒకటే. మీరు అవును. అడ్వాన్స్ అవ్వదలుచుకుంటే అడ్వాన్స్డ్‌గానే ఉండండి. హ్మ్. అంతే తప్ప ఫండమెంటలిస్టిక్ బ్రెయిన్ పెట్టుకుని అడ్వాన్స్ అయిపోతానంటే కుదరదు. హ్మ్. దాని ఇబ్బందులు దానికుంటాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడు రకరకాలుగా దాడులు చేస్తున్నారు, వెటకారంగా మాట్లాడుతున్నారు, హ్మ్. ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని వింతగా మాట్లాడుతున్నారు గానీ, హ్మ్. అందులో అంత వింతైనటువంటి దారుణమైన అది జరుగుతుంది. వ్యాపారం అయిపోయిన తర్వాత హ్మ్. వ్యాపారం జరగడం, వచ్చిన కస్టమర్‌ని సాటిస్ఫై చేయడం కావాలి. యెస్. వచ్చిన కస్టమర్ ఏమడుగుతాడు? హ్మ్. నాకు మేము రకరకాల ప్రయత్నాలు చేశాం, చేసాం. అవ్వలేదు. మాకు అవ్వలేదు. మీరేమైనా చేయగలరా? మీరు బోర్డ్ పెట్టుకున్నారు కదా అంటాడు. అవును. అవుతుంది. ఇప్పుడు ఉద్యోగం కోసం టెస్ట్ రాసాం. హ్మ్. ఉద్యోగం రావాలి. ఆ టెస్ట్‌లో పాస్ అయితే ఉద్యోగం రావడం అనేది ఆర్గానిక్. హ్మ్. టెస్ట్ రాసిన తర్వాత ఎవడో ఒకడిని పట్టుకుని ఏదో ఒకటి చేసి ఉద్యోగం సంపాదించుకోలేనాడు, నీకేం చేతొచ్చు అంటారు కదా! అవును. అది ప్రకృతి విరుద్ధం. హ్మ్. అదే ఇక్కడ కూడా హ్మ్. జరుగుతోంది. ఓకే. ఇక్కడ నువ్వు వెళ్లి అడిగిన తర్వాత వేరే మార్గంలో ఏదైనా
అవకాశం వేరే ఉందని. మార్గంలో అవకాశం అనే ఒక రాంగ్ రూట్లోనే అక్కడికి చేరారు. ఉమ్, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు. ఉమ్, పని అయిందా లేదా అన్నది ఒకటే క్రైటీరియా. మేము పని అదే అంటున్నారు వాళ్ళు కూడా, పని అయిందా లేదా, ఉమ్, మేము ఎక్కడి నుంచి సేకరిస్తే మీకేలా గోల. ఉమ్, కానీ వీళ్ళ బుర్రల్లో పాత విషయం ఉంది. ఆ, ఆ పాత విషయం ఏమిటి, బలానా వాడు బెచ్చగాడికి పుట్టితే వీడికెందుకు, వీడి పెంచే పద్ధతిలో వాడు పెరుగుతాడు. ఉమ్, అది ఆ కణాలు ఎక్కడి నుంచి వస్తే వీడికేలా. ఉంటుంది కదా. దాన్ని జస్ట్ మ్యాటర్గానే చూడండి. విషయాన్ని విషయంగా చూడకుండా ఉమ్, దానికి ఇంకేదో సిద్ధాంతాన్ని తోమి ఉమ్, తగిలించి ఉమ్, నీ బుర్రలో ఉన్నటువంటి చెత్త అంతా దానికే శుద్ధి ఉమ్, ఆలోచిస్తే ఇలాంటి దారుణపు ఐడియాలే వస్తాయి. ఓకే. అంటే అలవైకుంఠపురాలే అవుతాయి అన్ని, ఉమ్, ఇంటి గుట్టులు అవ్వవు. ఉమ్, కాబట్టి ఈ జనరేషన్లోనే ఒక గందరగోళం ఉంది. ఒకప్పుడు ఈ విషయాల్లో క్లారిటీ ఉండేది. ఉమ్, మనం మార్గం తప్పుతున్నామంటే మిగిలినవన్నీ కూడా తప్పుతాయి అని అర్థం చేసుకునే వెళ్ళేవాడు. ఉమ్, కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఉమ్, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతిదీ. ఉమ్, ఎందుకు కన్ఫ్యూజన్ అంటే బ్రతుకు భయంలో నుంచి వస్తున్న కన్ఫ్యూజన్. ఎలాగైనా బతకగలము అనే కాన్ఫిడెన్స్తో లేరు ఇప్పుడు. ఉమ్, ఇలాగే బతకాలి అనుకుని ఇలా బతకటానికి ఏం చేయటానికైనా సిద్ధపడిపోయి, అంటే ఒక పక్కన అక్కడ దుర్మార్గము చేస్తూ ఉంటారు, రెండో వైపున గుడికి వెళ్ళి దండం పెడతారు, అవేవో తాయెత్తులు కట్టుకుంటారు, ఉమ్, గుళ్ళు కొట్టించుకుంటారు, రకరకాల విన్యాసాలన్నీ చేస్తారు, అక్కడ పొర్లు దండాలు పెడతారు, అవును. ఇవి చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు, చంపేస్తూ ఉంటారు మనుషుల్ని, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఇవన్నీ ప్యారలల్గా నడిచిపోతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళు చేస్తున్న పనికి కమిట్ అయి ఉండరు. ఉమ్, ఈ కమిట్మెంట్ లేకపోవడం అనేది ఈ విషయంలో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది నిజానికి ఒక అద్భుతమైన సెటైర్ సమాజం మీద. ఉమ్, ఈ సృష్టి వ్యవహారం ఉమ్, ఒక అద్భుతమైన సెటైర్ అనుకుంటున్నాను ఈ సమాజం మీద. ఉమ్, కాబట్టి ఇలా కావాలనుకున్నప్పుడు అలా మీ మెదడు కూడా అలా మారాలి, మార్చాలి, ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకునే వెళ్ళాలి. అవును. వాడు కృత్రిమము అని పెడుతున్నాడు కదా, మీరు కృత్రిమంగా మారి వెళ్ళండి. ఎస్. కనీసం ఆర్గానిక్గా ప్రకృతి పరంగా ఉంటామని కూడా లేరు మీరు. ఉమ్, అది చేత కాదు, ఇది చేత కాదు, ఇది చేయలేరు, అది చేయలేరు, ఏవేవో మెదడులో ఎవడెవడో నింపినటువంటి విషయం అంతా పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఉమ్, ఘర్షణ పడిపోతే ఏమవుతుంది. ఎస్. కాబట్టి ఈ సృష్టి విషయంలో జరుగుతున్న దానిలో చాలా కోణాలు ఉన్నాయి. ఉమ్, ఆ కోణాలన్నింటినీ పట్టించుకుని ఆలోచించి ఉమ్. సమాజానికి శిక్ష వేస్తారా లేకపోతే వాళ్ళకి శిక్ష వేస్తారా నిర్ణయించుకోవాలి తప్ప